వెల్కమ్ టు వైఫై టీవీ. వర్మ కావాలని కాంట్రవర్సీ చేస్తాడో లేక తను ఏం చేసినా కాంట్రవర్సీ అవుతుందో కానీ కాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీరెడ్డి వెనక ఉండి పవన్ కళ్యాణ్ను అభ్యంతరకర భాషలో తిట్టించింది తానే అని ఒప్పుకున్న తర్వాత వర్మ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిన విషయమే. ఇది పక్కన పెడితే వర్మకు అసలైన టాస్క్ ముందుంది. అదే ఆఫీసర్ విడుదల. అసలే సొంత ప్రొడక్షన్లో చేసుకున్న మూవీ అని టాక్ నడుస్తుంది. మే 25న రిలీజ్ డేట్ అని ప్రకటించారు. మే 25కు నెల రోజులు కూడా సమయం లేదు. ఇంకా ప్రమోషన్ మొదలు పెట్టనే లేదు. ఒక డేట్ ప్రకటించాక రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం వర్మ ఇంతవరకు చేయలేదు. సో పరిశ్రమతో పాటు సినిమా ప్రేమికుల్లో సైతం తన మీద తీవ్ర ఆగ్రహవేశాలు ఉన్న ఈ తరుణంలో ఆఫీసర్ నడక సజావుగా సాగుతుందా అంటే అబ్బే ఇబ్బందేం లేదు అంటున్నాడు వర్మ. కాస్టింగ్ కౌచ్ విషయంలో పరిశ్రమ పెద్దలు తాము చేయాల్సింది చేస్తున్నారు అంటూనే క్యాష్ కమిటీలు ఉన్నాయి కదా, సమస్యలు తీరుస్తాయి అని చెప్పేస్తున్నాడు. ఇక శ్రీరెడ్డి ప్రస్తావన వస్తే మాత్రం వర్మ నిర్మోహమాటంగా తప్పుని ఒప్పేసుకుంటున్నాడు. సరైన పాత్ర ఉంటే శ్రీరెడ్డికి తన సినిమాలో అవకాశం కూడా ఇస్తాను అంటున్న వర్మ అన్నంత పని చేసినా చేస్తాడు. అయినా ఇప్పుడు శ్రీరెడ్డి మీద బ్యాన్ లాంటిది ప్రస్తుతానికి ఏమీ లేదు కాబట్టి వర్మ స్టేట్మెంట్ని తప్పుపట్టడానికి లేదు. ఆఫీసర్ సినిమాని కానీ తనను కానీ బాయ్కాట్ చేస్తామని ఇంతవరకు పరిశ్రమలో ఎవరూ చెప్పలేదని అంటున్న వర్మ అన్ని కమిటీలే చూసుకుంటాయని ధీమాగా చెబుతున్నాడు. ఒక పక్క పరిశ్రమలోని వారంతా ఒక తాటిపైకి వచ్చి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో వర్మ అనుసరించబోయే ఎత్తుగడ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా ఆసక్తి నెలకొంది. వర్మను టెక్నికల్గా బ్యాన్ చేయడం అసాధ్యమని అందరికీ తెలుసు. వర్మ ధైర్యానికి కారణం కూడా అదే. ఇప్పుడు శ్రీరెడ్డికి ఫ్యూచర్లో సినిమా ఛాన్స్ ఇస్తాను అంటున్న వర్మ కొత్త అనుమానాలు రేపుతున్నాడా లేక విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడా అనే ప్రశ్నకు సమాధానం ఒక వర్మ దగ్గరే ఉంది. ఏది ఏమైనా వర్మ మూవీ ఆఫీసర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా రిలీజ్ అవ్వాలని మనము ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.